చెప్పగలుగుతా సత్య వాళ్ళ ఇంట్లో ఉంచుకుని అంటే చెప్పు. అఘోరికి ఇన్కమ్ చాలా ఎక్కువ అమ్మా. సపోజ్ మీ ఇంటికి వస్తుంది, మీ తమ్ముడు అన్న ఉన్నాడు అనుకో, నీకు అమెరికాలో నేను జాబ్ వేయిస్తా, ఇంకో 2 లక్షలు పెట్టండి, క్షుద్ర పూజ చేస్తా అంటది, మీరు పెట్టేస్తారు. లేకపోతే నీ దగ్గరికి వచ్చింది అనుకో, మధురెడ్డి నీకు ఆస్ట్రేలియా నుండి ఒక ఇంజనీర్ని ఎన్ఆర్ఐని పెళ్లి కొడుకుని తీసుకొస్తా, 3 లక్షలు పెట్టి అంటది, నువ్వు పెట్టేస్తావు. కొంతమంది పిల్లలు పుట్టరు కదా, మీకు ఏమైనా పూజ చేస్తాను, అంగ పూజ చేస్తాను, 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు పెట్టండి అని ఆ విధంగా లక్షలు సంపాదించేసింది. ఆ డబ్బులో సగం వాటా వర్షిణాల ఇంటికి వెళ్తుంది. వాళ్ళంతా నాటకం అని చెప్పడానికి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మార్చి నెలలో మిస్ అయిపోయింది వర్షిణ, ఏడ్చింది వాళ్ళ అమ్మ నాన్న వచ్చి. గుజరాత్ లో వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది? గుజరాత్ అంటే ఎంత పెద్ద స్టేట్ అది, అక్కడ అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, బరోడా ఇన్ని ఉన్నాయి. అక్కడే ఉన్నారని ఎలా తెలిసింది అంటే ఆ వర్షం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లొకేషన్ పెడుతున్నారు, వెళ్ళి పట్టుకొని వచ్చేస్తున్నారు. ఓకేనా? మళ్ళీ 1 వీక్ లో చూస్తే మళ్ళీ మిస్సింగ్ అన్నారు. కట్ చేస్తే మధ్యప్రదేశ్ లో వివాహం, పెళ్లి అన్నారు. సో ఇదంతా కూడా ఫ్యామిలీ సపోర్ట్ తోనే జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి ఏంటంటే వాళ్ళ కూతురు ఫేమస్ కావాలి, అట్ ద సేమ్ టైం డబ్బు కూడా రావాలి. రాకపోవడం వల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్ లకి ఎక్కిండ్రు అంటారా? నాటకం అంతా ప్రజలకు పెళ్లి చేసుకోవడం అయితే చిత్రం ఉంది. అగోరు ఏమనిపిస్తుంది మీకు పెళ్లి పైన? చెప్పు తీసుకోవటం అనిపిస్తుంది. ఇప్పుడు అగోరు ఏమని తెలుసా, ఆడవాళ్ళు ఎలా పెళ్లి చేసుకుని అడిగి, మరి ఈమె చేసింది ఏం పని? తనే చెప్పింది ధర్మం కోసం. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవద్దు. ఈ సమాజం ఏమైపోతుంది, ఈ దేశం ఎటు పోతుంది? అందరినీ వదిలేసి అందరు నా మీద పడుతున్నారు. దేశం కోసం కాపాడండి, నా కోసం వదిలే అన్నది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఏమంది, నేను ఆంధ్ర తెలంగాణ రాను, ఇంకా నేను ఇక్కడే ఉండిపోతా. చిన్ను మా సావు కారణం మీరైతారు, మనల్ని ట్రోల్ చేస్తే మేము పక్క చచ్చిపోతాం. కేసు అవుతుంది, నా మీద కేసు పెట్టు, అది పెట్టు, నువ్వు చచ్చిపోయే దరిద్రం లేదు. నేను ఏం భయపడను, ఎందుకంటే నువ్వు అంబేద్కర్ తిట్టినావు కాబట్టి నేను సహించలేను. నిన్ను మాత్రం చెప్పులు మెడకేస్తా. అగోరి నెక్స్ట్ ప్రయాణం నేను నీ దగ్గరికి వస్తున్నా. ఎంత డబ్బు చేస్తారు లేదు, ఇప్పుడు నేను తన కోసం వెళ్ళిపోతున్నా. మంత్రాలు చేస్తుందంట అండి. మంత్రాలు చేయడం, నీ మంత్రాలు చింతకాయలు రాలేదు. క్షుద్రపూజ చేసి ఓం భీం క్రోమ్ గూగుల్ అంటది. అది కాదు, ఇక్కడ వెళ్తే ఇట్లా అంటది, ఓం గ్రూమ్ కటాలి మటాలి స్టూటా మటాలి దేవ శంభోష్ టోటా ఫాయి అంట. కొన్ని వీడియోలు వచ్చినాయి, టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా మొక్కుతూ ఉంటారు. ఏం డిఫరెన్స్ అండి, పిచ్చిది జనాలు. దీని ఫస్ట్ స్టార్టింగ్ లో చూసి అఘోరి మాత అంటే ఓ దేవత అనుకున్నారు, దొంగ దేవత అని ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. జనాలు ఫేమస్ చేశారా లేకపోతే ఆమె క్రియేట్ చేశారా? జనాల కన్నా ముందు టీవీలు ఛానల్ వాళ్ళు ఎక్కువ ఫేమస్ చేశారు. స్టార్టింగ్ ఏమో తెలుసా, నేను సంవత్సరంలా మంచి సేవాన్ని ఇంత తింటాను, అది వారం వరకు సేవాన్ని ఇంత తింటాను, నాకు అదే ఆహారం. నేను పంది తినడ తింటున్నా, కారం కూర్చు తినబెడుతుంటే నీళ్లు తాగుతున్నా ఊరవంది ముండా. ఉప్పల్ బాలు గారు మన మీద మంత్రాలు చెప్తుంది, ఏమంటారు బొందేస్తుంది. నేను ఫుడ్ ఏది అని చెప్తా, పంది తిని స్పూన్తో తినబెడుతుంది. ఈ బావ దొరకడు, నల్ల బంగారు, నాకు నీ బావ దొరకడు, నాకు చాలా అదృష్టం బావా, ఐ లవ్ యూ అని పాటలా. అమ్మ నీకు సిగ్గుందా, ఎంటెక్ బీటెక్ చదువుకున్నావు, చూడు నీకు అందం ఉన్నావు, మంచి ఒక మొగోని చేసుకుని సాఫ్ట్వేర్ ఉన్నాయి, కాపురం చేసుకుని ఇద్దరు పిల్లలు కానీ డ్రైవ్ జర్నీ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ అగ్గోర కర్రె ముఖం, దాన్ని చూస్తేనే వాంతికి వస్తుంది, దాని పక్కన ఎట్లా వండుకుంటున్నావు, ఎట్లా కూర్చున్నావు. తాళం పెట్టేది ఎన్నేళ్ళైనా తాళం చేయక అమ్మ, ఆ తాగోని ఆ వాసన చీ, ఆ దవడ పట్టుకుని ఇట్లా విసుకుతుంది. నాకు అదొక్కటి నచ్చలేదండి. అదొక్కటే నచ్చలేదా? చేస్తారు అదే వాళ్ళ హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు తెలుసా మీకు? నీ బతుకు హనుమాన్ నయ్యం. ఇక నెక్స్ట్ పెట్టు, మా ఫస్ట్ నైట్ హనుమోని పిల్లలు చెప్పు తీసుకుపడతాను. నువ్వు ఈ వారం రోజుల నువ్వు కంపల్సరీ అమ్మాయిని గుంటూరు పంపేలేవనుకో, హనుమూన్ కాదు నీది. ఇక సత్యం మనం బయలుదేరుదాం, తను ఎక్కడ ఉంటానని చెప్పింది కదా, కేదార్నాథ్ ఉంటా. మేము ఈ సోమవారం నైట్ మేము బస్ ఎక్కి వస్తున్నాం కేదార్నాథ్. అరెస్ట్ చేయడం వల్ల ఏమైనా జనాలకి యూజ్ అవుతుందా? అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, 15 రోజుల తర్వాత 4 రోజులు బయటకు జైల్లో జీవితాంతం పెడితే బెటర్. జనాలు జీవితాంతం పెడితే మరి వర్షని ఎవరు వర్షం పెళ్లి చేసుకుంటాడు, ఎవడో ఒకటి మొగోడు పోతుంది, కాపురం పిల్లలు కంటది. ఎవరికైనా అబ్బాయిలకు చేసుకోవాల్సిన ఆప్షన్ వస్తే చేసుకుంటారు. ఎందుకండి బాగుంది అమ్మాయి, అమ్మాయి చదువుకుంది, నీట్ గా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కటి ఆలోచించి యూజ్ చేసి మాట్లాడుతుంది. ఏడా యూజ్ చేసి ఏం మాట్లాడింది, బుర్ర ఉందా అసలు ఆ పోరికి? 1 డే ముందు
ఏమంటారు వేరే ఒక ఛానల్కి వెళ్ళి లైవ్ పెట్టే ముందు ఇంట్లో నుండి పారిపోయేటప్పుడు ముందు రోజు 3 గంటలకి 3:30కి ఆడియో రికార్డ్ మా హిట్ టీవీలో ప్లే చేశాం కూడా. చిలక్కి చెప్పినట్టు చెప్తే తప్పు తెలుసుకున్నాను కదక్క, ఇంటికి వచ్చేసినాను కదా, కొంత టైం తీసుకొని మారిపోతాను, ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అంటే ఆ ఆడియో నేను బయటకు పెట్టిన నెక్స్ట్ 24 గంటలు కూడా కాలేదు జంపు. కాదు వాళ్ళ అమ్మనైనా వారం రోజులు అసలు అగోరిని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు, వాళ్ళ బిడ్డకి ఎందుకు మీరు నాకు అది కావాలి టాపిక్. వాళ్ళ అన్నయ్య మీద వారు ఇంటికి అసలు ఎందుకు పిలుచుకున్నారు అమ్మ మీరు అసలు అగోరిని? అంటే మీకు ఎవరు పూజ చేసి కోట్లు మందు కూడా కొని ఇచ్చిరట, బడ్వైజర్ బీర్లు బడ్వైజర్ అట. అయినా బుద్ధి లేదా, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి కాలేదు, ఇలా వేరే వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాం, పరిస్థితి ఏమవుతుంది, సమాజం ఏమవుతుంది ఆలోచించారు ఆ తల్లి. అందుకే లేదు అగోరి అసలు వాళ్ళ ఇంటికి ఒకటే మా పిల్ల దాన్ని ఎంబడి పోకుండా అగోరి ఎంబడి అగోరి అనేది. ఇంకొక అమ్మాయి కూడా బయటకు వచ్చింది కదా జనవరి 1 నాడు రాధిక ఆమె కూడా చేసుకుందా అని చెప్పింది. ఆమె కూడా ఆమె వీడియోస్ ప్రూఫ్స్ తో రాలేదు, జస్ట్ ముఖానికి ఏదో ఒక. నాకు అగోరిని చూస్తే మొత్తం గబ్బు బూతులు వస్తున్నాయి. ఎట్లా అంటే అంబేద్కర్ ని కూడా తిట్టింది. అవును, ఎంత నిజంగా అంబేద్కర్ ఎలా తిడుతుందండి చెప్పండి, దానికి ఎవరిచ్చారు రైట్స్? అవును, ఎంత కోపం. అంబేద్కర్ గారిని చెప్పంటారా? ఆమె హిందూ యాక్టివిస్ట్, ఆమె ప్రతి ఒక్కరు తిడుతుంది. జోగులాంబ టెంపుల్కి వెళ్ళిందా, ఇక్కడ ముస్లిం దర్గా ఎక్కడ ఎందుకుంది, పీక్ పారేయండి. వేములవాడలో కూడా రాజన్న టెంపుల్ లో కూడా పీక్ పారేయండి అంటే ముస్లింస్ కి ఆమె వ్యతిరేకము. రెండోది ఏంటి, అంబేద్కర్ ఎవరు, క్రిస్టియన్ కదా, అందుకు ఆయన కూడా వేసుకుంటుంది. అంబేద్కర్ అంటే ఎవరు, రాజ్యాంగ నిర్మాత, మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించాడు. పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, పోలీసుల యొక్క పని ఏంటి, కోర్టుల యొక్క పని ఏంటి, లాయర్ల యొక్క పని ఏంటి, గవర్నమెంట్ యొక్క పని ఏంటి, గవర్నర్ యొక్క పని ఏంటి, ప్రధానమంత్రి ఏం చేయాలి, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి, ప్రెసిడెంట్ ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మానవ హక్కులు ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అన్ని ఆయన అంత కష్టపడి రాశాడు. ఒక 300 మంది సలహాదారులు తీసుకొని హలో ఇంకో బుజ్జి కూడా అలాంటి వ్యక్తిని తిట్టడం అనేది చాలా ఘోరం. దాని మీద కేసులు అయ్యాయి. దాంట్లో ముఖ్యంగా 10 లక్షలు తీసుకొని యోని పూజ చేస్తాను, నీకు పిల్లలు పుట్టిస్తాను, వాళ్ళు కూడా మోకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయినా సిగ్గులే సత్య, పూజ చేస్తే పిల్లలు పుడతారని 10 లక్షలు ఇట్లా ఎట్లా చేసుకో. జనాలు అంత గొర్రెల్లా ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులకి కూడా ఆమె పూజలు చేసింది, ఆమె వల్లనే ఏమంటారు రాజకీయాలు మొత్తం మారిపోయినాయి, గవర్నమెంట్లు మారిపోయినాయి అని అంటున్నారు కదా. మరి నన్ను కూడా మార్చమ్మా, నేను ఇప్పుడు అమ్మాయిగా మార్చ అమ్మాయిలాగా మార్చుతుంటే ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా, మరి మారుతుందిరా. నీ పూజ ఎంత పని చేస్తుందో దా తల్లి, నీ పూజ నేను చేస్తాను, నువ్వు దొరకాలే. జుట్టు కట్ చేసి చెప్పులు మెడకేసి అగోరి జుట్టు ఒరిజినల్ కట్టాలి పుట్టాలి అంటావు, నీ కట్టాలి దౌడలు వాలుగుతాయి. లిప్స్టిక్ ఏ బ్రాండ్ అడగండి. నీ బతుకు చెడ ఆ పంది మొక్కనికి లిప్స్టిక్ పెడుతుంది ఇట్లా, పాండ్స్ పౌడర్, ఆ పొచ్చ పళ్ళు బయటికి వెళ్తాయి ఇట్లా పెడతాయి. పాట పాడచ్చు కదా అగోరి గురించి ఏదన్నా. పాడు ఏదన్నా పాట నిన్ను వదలనురా, నిన్ను కాశీకి తీసుకుపోతారా, నీతో సావేరా, నా చెప్పులు దెబ్బలరా, ఒరే అగోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టంరా. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.